హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధులిక ట్రెండీ థాట్స్. ఈరోజు నేను ఓల్డ్ జీన్స్ అదేవిధంగా ఓల్డ్ నైటీని రీయూజ్ ఏ విధంగా చేసుకోవాలనేది వీడియోలో చూపించబోతున్నాను. నేను ఇక్కడ వచ్చేసి 22.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను. మా హస్బెండ్ వచ్చేసి ఇది ఓల్డ్ జీన్స్ అనమాట. ఇది తను బయటికి వేసుకోవడానికి బాగుండట్లేదు, ఇంకా దీన్ని జీన్స్ కట్ చేసేసి షార్ట్ చేయమనేసి అన్నారు. సో అందుకోసం అనేసి నేను ఇక్కడ 22.5 ఇంచెస్ అయితే తనకి సరిపోతుంది అనేసి నేను ఇక్కడికి మార్కింగ్ చేసేసుకొని అయితే కట్ చేస్తున్నాను అనమాట. ఈ మిగిలినటువంటి లెగ్స్కి మిగిలినటువంటి క్లాత్ ఉంది కదా, నేను ఈ క్లాత్తోనైతే డోర్ మ్యాట్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. 2 లెగ్స్ అనేది ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అంతా నేను కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ కట్ చేసిన పీసెస్ అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇది వచ్చేసి షార్ట్కి సరిపోతుంది. దీన్ని నేను నెక్స్ట్ చూపిస్తాను అనమాట. డోర్ మ్యాట్ తర్వాత ఇది స్టిచ్ చేసి చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి డోర్ మ్యాట్కి నేను ఈ లెగ్స్కి తీసినటువంటి క్లాత్ ఉంది కదా, ఇది కట్ చేస్తున్నాను. ఇక్కడ దీనికి సైడ్కి వచ్చేసి కొంచెం లావుగా ఉంటుంది కదా స్టిచ్చింగ్ అనేది, క్లాత్ అంతా లావుగా ఉంటుంది కాబట్టి ఇదంతా నేను కట్ చేస్తున్నాను. ఎందుకంటే మనం స్టిచ్ చేసేటప్పుడు నిడిల్ అనేది విరిగిపోతుంది, కింద కూడా మనకి ఉంటుంది కదా, సో అది కూడా నేను ఇక్కడ కట్ చేస్తున్నాను. ఇంకా ఇంకొక క్లాత్ పీస్ని కూడా అదే విధంగా కట్ చేసేసుకున్నాను. ఇది లెగ్, ఈ క్లాత్ అనేది మనకి లెగ్స్ కింద విడ్త్ తక్కువగా ఉంటుంది, క్లాత్ అనేది పైన విడ్త్ ఎక్కువగా ఉంటుంది కదా, సో నేను అందుకోసం అనేసి కింద విడ్త్ ఎంతైతే ఉందో అంతే పైన కూడా ఉండే విధంగా మొత్తం కట్ చేశాను అనమాట. ఇలా మార్కింగ్ చేసేసుకొని కట్ చేసుకోవాలి. మనకి డోర్ మ్యాట్కి సైజ్ అనేది ఏమీ ఉండదు కదా, మనము ఎంత అంటే అంత పెట్టుకోవచ్చు. సో నేను అందుకోసం అనేసి ఎలాంటి మెజర్మెంట్స్ అయితే తీసుకోలేదు, ఓన్లీ కరెక్ట్ షేప్ వచ్చే విధంగా పెట్టేశాను అనమాట నేను. ఇప్పుడు ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్నటువంటి క్లాత్ని అంతా కట్ చేసేసుకోవాలి. అదేవిధంగా ఇంకొక సైడ్ కూడా అలాగే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి జీన్స్ క్లాత్ వచ్చేసి 2 లేయర్స్ వచ్చేసాయి. నేను ఇప్పుడు దీనికి నైటీ, ఓల్డ్ నైటీ ఉంది, ఇది ఫీడింగ్ నైటీ, దీన్ని అయితే ఇప్పుడు యూజ్ చేయట్లేదు. అందుకోసమనైతే నేను దీన్ని డోర్ మ్యాట్లో యూజ్ చేయడానికి బాగానే ఉంటుంది అనేసి దీన్ని కట్ చేస్తున్నాను అనమాట. సేమ్ ఫస్ట్ జీన్స్ క్లాత్ అయితే ఎంత ఉందో అంతే విడ్త్లో ఈ నైటీ క్లాత్ కూడా తీసుకున్నాను. ముందు ఫ్రంట్ వచ్చేసి 2 లేయర్స్ వచ్చేసాయి నాకు, అంత జీన్స్ క్లాత్ సైజ్లో నాకు 2 లేయర్స్ వచ్చేసాయి. ఫ్రంట్ పార్ట్లోనే నాకు కరెక్ట్ సరిపోయింది అనమాట, 2 లేయర్స్ అంతా వచ్చేసింది. ఇప్పుడు నేను కింద వచ్చేసి ఫస్ట్ జీన్స్ క్లాత్ అనేది వేసాను. నెక్స్ట్ నైటీ క్లాత్ వచ్చేసి నాకు ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి మొత్తం 2 to 4 లేయర్స్ వచ్చేసాయి. ఇదిగోండి ఇవి 2 లేయర్స్, అది 2 లేయర్స్, మొత్తం 4 లేయర్స్ వచ్చేసాయి. మళ్ళీ పైన వచ్చేసి ఇదే జీన్స్ క్లాత్ వేసేసాను నేను. ఒకవేళ నైటీ క్లాతే పైన వేసుకోవాలి అనుకుంటే పైన నైటీ క్లాత్ వేసేసి లోపల జీన్స్ క్లాత్ అనేది వేసుకోవచ్చు. ఇంకా సైడ్స్కి పైపింగ్ లాగా యూజ్ అవుతుంది అనేసి పైన మిగిలిపోయినటువంటి బాడీ పార్ట్ ఉంది కదా, ఆ బాడీ పార్ట్ అనేది నేను సైడ్స్కి పైపింగ్ యూజ్ అవ్వడం కోసం అనేసి కట్ చేస్తున్నాను ఇక్కడ. ఈ విధంగా మనకి ఎంత విడ్త్ అయితే పెట్టుకుంటామో అదే అంత విడ్త్లో కట్ చేసుకోవాలి. ఇలా
4 లేయర్స్ తీసుకున్నాను కదా నేను నైటీ క్లాత్, పైన కింద వచ్చేసి జీన్స్ క్లాత్ వేసేసాను. ఒకవేళ జీన్స్ క్లాత్ పైన కాకుండా నైటీ క్లాత్ అయినా కూడా పైన వేసేసుకోవచ్చు. ఇలా కరెక్ట్గా క్లాత్ని సెట్ చేసుకుంటూ ఫస్ట్ అయితే నేను ఒక స్టిచ్చింగ్ అనేది ఫస్ట్ నిలువుగా వేశాను. ఎందుకంటే ఒక 4 లైన్స్ వేసామంటే అయిపోతుంది. తొందరగా మళ్ళీ అడ్డంగా అయితే ఈజీగా వేసేసుకోవచ్చు. ఇలా క్లాత్ని అరేంజ్ చేసుకుంటూ వేసేయాలి. ఎందుకంటే మధ్యలో ఉన్నటువంటి క్లాత్ మిస్ అవ్వకుండా స్టిచ్చింగ్ అనేది పడుతుంది. చాలా లేయర్స్ కదా, అందుకోసం అనేసి ఎప్పటికప్పుడు సెట్ చేసుకుంటూ వేసామంటే ఇంకా మధ్యలో క్లాత్ అనేది మిస్ అవ్వకుండా ఉంటుంది. మనకి ఎంత దగ్గరికి స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి అనుకుంటే అన్ని లైన్స్ ఆ విధంగా వేసుకోవచ్చు. క్లాత్ని ఈ విధంగా నీట్గా సెట్ చేసుకుంటూ వేసామంటే డోర్ మ్యాట్ అనేది నీట్గా వచ్చేస్తుంది ముడతలు లేకుండా. మొత్తం వచ్చేసి నాకు నిలువుగా 4 లైన్స్ వచ్చేసాయి. సో ఈ విధంగా మొత్తం 4 లైన్స్ వేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్కి స్టిచ్ వేసేటప్పుడు క్లాత్ని కరెక్ట్గా చూసుకుంటూ వేసుకోవాలి. ఎందుకంటే ఈ విధంగా మొత్తం నాకు నిలువుగా వచ్చేసి 4 లైన్స్ వచ్చేసాయి. ఇప్పుడు అదేవిధంగా అడ్డంగా కూడా మనకి ఎంత విడ్త్లో అయితే కావాలో అంతంత విడ్త్ ఇచ్చేసి అడ్డంగా కూడా స్టిచ్చింగ్ వేసేయాలి. మనకి ఇంట్లో ఈ విధంగా ఓల్డ్ క్లాత్స్ కనుక మనము డోర్ మ్యాట్స్ ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఇవి ఎక్కువ వాటర్ కూడా పీల్చుకుంటాయి. వాటర్ ఎక్కువగా పడేటువంటి ప్లేస్లో అంటే షింక్ దగ్గర కానీ వాష్రూమ్స్ దగ్గర కానీ ఈ విధంగా మనం ప్రిపేర్ చేసి వేసినట్లయితే చాలా బాగా యూజ్ అవుతాయి. ఇలా అడ్డంగా కూడా మొత్తం అంతా స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. ఇంకా దగ్గరికి లైన్స్ వేసుకోవాలనుకుంటే ఇంకా దగ్గరికి కూడా వేసుకోవచ్చు. నేను ఇంకా సరిపోతుంది అనేసి కొంచెం దూరంలోనే వేసేసాను. ఇలా ఈ విధంగా మొత్తం అంతా నేను స్టిచ్చింగ్ అనేది చేసేసాను. ఇప్పుడు సైడ్స్కి వచ్చేసి పైపింగ్ వేయడానికి నేను బాడీ పార్ట్ కట్ చేశాను కదా, ఆ పీసెస్ అనేవి ఇక్కడ జాయిన్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ జాయిన్ చేసిన పీసెస్ని ఒక 1 ఇంచ్ విడ్త్ అనేది నేను వదిలేసి స్టిచ్చింగ్ చేశాను. మరీ సన్నగా పైపింగ్ కంటే కొంచెం 1 ఇంచ్ కనుక ఉన్నట్లయితే బాగుంటుంది కదా అనేసి ఒక 1 ఇంచ్ విడ్త్లో నేను స్టిచ్ అనేది వేసేసాను. ఇలా 1 ఇంచ్ విడ్త్ వరకు కింది వరకు నేను స్టిచ్చింగ్ వేసేసాను. ఇప్పుడు ఇక్కడ కింద క్లాత్ అనేది కట్ చేసేసాను. నేను కంటిన్యూస్గా వేయకుండా కట్ చేశాను అన్నమాట. ఇప్పుడు ఇది క్లాత్ వచ్చేసి కొంచెం మందంగా సైడ్స్కి కూడా ఉండాలి అనేసి నేను ఎక్కువ క్లాత్ తీసుకున్నాను. సో అందుకోసం అనేసి నేను లోపలికి మలిచేసి 1 ఇంచ్ విడ్త్ సేమ్ ఫస్ట్ ఎంత మనకి పైన స్టిచ్ కనబడుతుంది కదా, అదే స్టిచ్ పైన వేసి నేను దీన్ని వేసేస్తున్నాను. సో ఒక సైడ్ మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ సైడ్ అనేది మనకి కనిపించకుండా ఉండడానికి ఫస్ట్ వచ్చేసి పైన కొంచెం మలిచేసి స్టిచ్చింగ్ అనేది వేసేసాను. ఎక్స్ట్రా ఏమైనా క్లాత్ కనుక ఉన్నట్లయితే నీట్గా కట్ చేసేసుకొని వేస్తే నీట్గా ఉంటుంది.
సో చుట్టూ అంతా కూడా ఈ విధంగా 1 ఇంచ్ విడ్త్లో కనుక వేసుకుంటే డోర్ మ్యాట్ అనేది చాలా నీట్గా మంచిగా కనిపిస్తుంది అన్నమాట. సో నేను ప్రతి సైడు కార్నర్లో అయితే కట్ చేశాను, ఎందుకంటే మరీ నీట్గా రాకుండా పోతుంది కదా అనేసి ఇలా కట్ చేసేసుకుంటూ వేసేసాను నేను. చాలా బాగా నీట్గా వచ్చేస్తుంది ఇలా చేసినట్లయితే. కొంచెం వర్క్ మరీ ఎక్కువేం కాదు, కొంచెం వర్క్ ఎక్కువ అనిపిస్తుంది కానీ నీట్గా ఉంటుంది. మనం అదే స్టిచ్ పైన కనుక వేసినట్లయితే ఫ్రంట్ బ్యాక్ అంతా కూడా కరెక్ట్ విడ్త్లో ఉంటుందన్నమాట పైపింగ్ అంతా. సో ఈ విధంగా చూసారు కదా, కార్నర్లో నీట్గా ఉంటుంది కట్ చేసి వేసినట్లయితే. అదేవిధంగా మిగతా 2 సైడ్స్ కూడా పైపింగ్ అంతా వేసేసుకోవాలి. ఇది చూసారు కదా, చాలా బాగుంది కదా. ఈజీగా ఇలా వేస్ట్ క్లాత్ని రీయూజ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి పైన కట్ చేసినటువంటి పార్ట్ ఉంది కదా, దీన్ని షార్ట్ చేయమన్నారని చెప్పా కదా, దానికోసం అనేసి చేస్తున్నాను నేను. కొంచెం ఫస్ట్ వచ్చేసి ఒక 1/4 ఇంచ్ లోపలికి మలిచేసి 1 ఇంచ్ విడ్త్లో నేను అనేది స్టిచ్చింగ్ వేస్తున్నాను. ఈ విధంగా 1 ఇంచ్ విడ్త్లో మొత్తం కింద అంతా స్టిచ్చింగ్ అనేది వేసేయాలి. కరెక్ట్గా సెట్ చేసుకుంటూ వేసామంటే నీట్గా వచ్చేస్తుంది. వీటిని బయటికి వేసుకోవడానికి బాగాలేవు అనుకున్నప్పుడు ఇలా మనం షార్ట్స్గా చేసినట్లయితే ఇంట్లో వేసుకోవడానికి బాగుంటాయి. సమ్మర్లో అయితే ఇంకా, ఎందుకంటే షార్ట్సే వేసుకుంటారు కాబట్టి ఈజీగా మనము వాటిని వేస్ట్ చేయకుండా ఇంట్లోనే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను అదేవిధంగా కింద వచ్చేసి కూడా కొంచెం ఎడ్జ్లో ఒక స్టిచ్ అనేది వేశాను, ఎందుకంటే ఫోల్డింగ్ అయ్యి ముడత వచ్చేస్తుంది అనేసి చిన్నగా ఒక కొంచెం విడ్త్లో నేను ఒక స్టిచ్ అనేది వేసేసాను. ఇప్పుడు సైడ్ జాయింట్స్ అనేవి స్టిచ్చింగ్ వేసేసుకున్నట్టయితే అంతే, ఇంకా కంప్లీట్ అయిపోయిందనమాట. షార్ట్ చాలా ఈజీ షార్ట్ అనేది స్టిచ్ చేయడం. అలాగే ఇంకొక లెగ్ క్లాత్ కూడా అదేవిధంగా ఫస్ట్ చిన్నగా ఫోల్డ్ చేసేసి 1 ఇంచ్ విడ్త్లో అంతా కూడా స్టిచ్చింగ్ అనేది చేసేసాను. మనకి ఇక్కడ మందంగా ఉంటుంది కదా మధ్యలో, అక్కడ వచ్చేసి కొంచెం జాగ్రత్తగా వేయాలి, ఎందుకంటే నీడిలా విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. క్లాత్ని ముందుకు లాగుతూ వేసేయాలి, జీన్స్ క్లాత్ కదా, సో అందుకోసం అనేసి చూసారు కదా, క్లాత్ని ముందుకు లాగుతూ వేయాలి, లేదంటే నీడిల్ విరిగిపోతుంది. సేమ్ అదేవిధంగా ఎడ్జ్లో కూడా చిన్నగా ఒక స్టిచ్చింగ్ అనేది వేసేసాను. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి షార్ట్ అనేది రెడీ అయ్యింది. సో మిగిలిన కింద లెగ్స్ కట్ చేసినటువంటి క్లాత్ పీస్తోనైతే నేను డోర్ మ్యాట్ అనేది ప్రిపేర్ చేశాను. జీన్స్ ప్యాంట్ అండ్ నైటీతో అయితే నాకు ఇక్కడ షార్ట్ అదేవిధంగా డోర్ మ్యాట్ రెడీ అయింది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.